అలా కోపావేశాలతో హిరణ్యకశిపుడు అంటున్నట్ట, ఎవరక్కడ రాక్షస వీరులారా, ఇటు రండు. ఆ శ్రీహరి ఎక్కడ ఉన్నా సరే పట్టి పంపించి నా సన్నిధానానికి తీసుకుని రావాలి, తెలిసిందా అని భటులను పంపసాగారు. రాజాజ్ఞ కదా కనుక శిరస వహించి భటులు బయలుదేరి వెళ్ళారు స్వామి వారిని పట్టి బంధించడానికి. వెతుకుతున్నారు కానీ స్వామి కనిపించడం లేదు. ఎందుకు కనిపిస్తున్నాడండి? ఎందుకు కనిపిస్తాడు? ఇంతకు స్వామి వారు ఎక్కడ ఉంటాడు? యోగీశ్వరేశ్వరుడు కదా, యోగుల హృదయంలో నిండి నిమిడీకృతుడై ఉంటాడు. ఆయన్ని పట్టి బంధించాలంటే అది భక్తికి మాత్రమే స్వామి వారు పరాధీనుడు. చూడండి, సత్యభామాదేవి అన్నీ కూడా తాకట్టు పెట్టింది, అనగా తోకానికి పెట్టింది, కానీ స్వామి వారు ఇంచు కూడా కదలలేదు. అదే రుక్మిణి అమ్మవారు సుభక్తికంగా తులసి దళాన్ని పెట్టిందంటే వెంటనే తొగేశాడు. తులసి దళానిక భక్తిగా అంటే తప్పకుండా భక్తికి స్వామి వారు పరాధీనుడు. అనేకమైనటువంటి పూజలలో రకరకాల ప్రసాదాలన్నీ కూడా స్వామి వారికి నివేదన చేస్తూ ఉంటాం. వశపడతాడా స్వామి? ఆత్మ నివేదన భక్తితో మంచినీరు స్వామి దగ్గర పెట్టి నమస్కారం చేసినా సరే ఆయన ఆనంద పరుషుడైపోతాడు. పత్రం పుష్పం ఫలం తోయమన్నారు కావాలి పెద్దలారా. ఎప్పుడైతే భటులను పంపసాగాడో వెలుగుతూ ఉన్నారు కానీ పట్టి బంధించేటువంటి సాహసం చేయలేకపోతున్నారు. ఇది ఇలా ఉండగా కుమారుడు మరణించాలని వార్త తెలుసుకున్నది తల్లి వెంటనే కృంగిపోయిందట. ఓరడింపజేసి ప్రయత్నం చేశాడు హిరణ్యకశిపుడు. ఇక మరదల్లైతే తన జీవనాధారమైనటువంటి భర్తను కోల్పోయేసరికి వారి జీవితమే వ్యర్థమని భావించారు. వారిని కూడా పరిపరి విధాన ఊరడింపజేసే ప్రయత్నం చేశాడు. ఎన్ని నగలు ఉన్నా, ఎన్ని నాణ్యాలు ఉన్నా భర్త స్థానం అనేది చాలా విలువైనది కదండి ప్రతి స్త్రీకి. ఆ లోటు తీరనిది కదా, దుఃఖిస్తూ ఉన్నారు. వారిని ఊరడింపజేసే ప్రయత్నం చేశాడు. ఇక సతీ లీలావతికి తగు రక్షణ గావించి తాను తపోభూములకు వెళ్ళాలని అన్ని కూడా సంసిద్ధం చేసుకుంటున్నాడు. ఎందుచేత తమ్ముడు మరణించాడు కదా, తనకు అటువంటి దుస్థితి ఎక్కడ వస్తుందో అన్నది ఆయన భయం. ఎంతటి వారికైనా ప్రాణ భయం ఉండనే ఉంటుంది కదండి. దాన్ని తప్పించుకోవాలని యోచించి నీ కూడా సన్నద్ధం చేసుకుంటున్నాడు. మరి వెళ్ళిన భటులు వెళ్ళినట్టే ఉన్నారు అనుకున్నాడు. మరికొంతమంది సైనికులను సన్నద్ధం చేస్తున్నాడు మరో దిక్కుకు పంపించడానికి. ఏ విధంగా యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇది చూడు యుద్ధం, ఇది చూడు యుద్ధం, కట్టిన భూమి మధ్య జయస్తంభమున
ఇది బ్రోకిన చూడు యుద్ధ భేరీను మోగిస్తున్నటువంటి వేళలో మరికొంతమంది సైనికులను సన్నద్ధం చేశాడు మరో దిక్కుకు పంపించడానికి. అంటూ ఉన్నాడు, మీరైనా పట్టి బంధించండి, ఈ 14 భువన భాండంలో ఎక్కడ ఉన్నా సరే పట్టి బంధించి నా సన్నిధానానికి తీసుకుని రావాలి, వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించాడు. మీరు వెంటనే బయలుదేరి వెళ్ళారు. వారు కూడా వెతికే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా తాను తపోభూములకు వెళ్ళాలని సన్నద్ధం అవుతున్నాడు కదా, మరణాన్ని జయించాలని. మరి ఆ విషయం భార్యతో చెప్పకుండా వెళితే గృహస్థు ధర్మం అంటూ ఒకటి ఉంది కదండి. తపస్సు అంటే సామాన్యమా? అది ఒక రోజా, వారం రోజుల, కొన్ని ఏళ్ళు పట్టవచ్చు. భార్య మనస్సును గాయపరిచి వెళితే భర్తకు శుభం ఎక్కడ కలుగుతుంది? అలా అని యోచించి మహాతల్లి పతివ్రత శిరోమణి అయినటువంటి ఆ లీలావతి దేవితో తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఆ తల్లి పతి పదముల సీమ సతులకు సరిత్రోవాన సందంగా పతి పాదాలు, జగన్మాత దివ్య పాదాలు తప్ప అన్యం తెలియనటువంటి పుణ్యమూర్తి ఆయన. చెప్పిన మరుక్షణమే స్వామి మీ మాటి నా మాట విధినది స్వామి, జగన్మాత కరుణా కటాక్షాలు నిత్యం కూడా మీ వెంట ఉంటుంది అని ప్రశాంతంగా భర్తను సాగనిపే ప్రయత్నం చేసింది. రాజ్యభారాన్ని తగువారికి అప్పగించాడు. అన్నీ కూడా సంసిద్ధం చేసుకున్నాడు. ఎటువంటి కొరత లేకుండా తాను మందరగిరి పర్వత ప్రాంతానికి తపస్సు చేద్దామని యోచించి, అది బ్రహ్మగూర్చి ఘోరమైన తపస్సు గావించాలని భావించి బయలుదేరి వెళుతున్నాడు హిరణ్యకశిపుడు. మరి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు దేవతలు. ఇది సమయం కాదని బాగా ఓపికైతే పట్టారు. హిరణ్యకశిపుడు సామాన్యుడు కాదే. అష్టదిక్పాలకులందరినీ కూడా పాదాశ్రయం చేయించుకొని మరి గతంలో అనేక బాధలు పెట్టాడు. అందుకే వారికి కసి కోపం పీకల దాకా ఉంది. ఇదే సమయం అని యోచించి దేవేంద్రుడు సరాసరి పట్టణంలో ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే భర్త బయలుదేరి వెళ్ళాడో అమ్మవారి యొక్క దివ్య పాదాల ఎడ ఏకాంత మందిరంలో అమ్మను స్మరణ చేస్తున్నారు. అటువంటి సమయంలో సరాసరి ప్రవేశం చేశాడు దేవేంద్రుడు. బలవంతంగా ఆమెను చెరపట్టి గొంపోతున్నాడట గగన మార్గం నుంచి. అబలైనటువంటి లీలావతి దేవి ఆత్మారాధన చేస్తోంది. రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి అంటూ ఆ బాధ, ఆ వేదన ఎవరి చెవిలో పడిందండి. నారం దదాతీతి నరదః, అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలు మహానుభావుడు బ్రహ్మ మానసపుత్రుడు మహతి వినాగాన తత్పరుడైనటువంటి నారదుని చెవిలో పడింది. అంతే, విను వెంటనే అట్టగించాడు. ఏమిటయ్యా దేవేంద్ర, ఏం చేస్తున్నావు నీవు? ఎవరామె? మీ వదిలిగారు కదా, అనగా మాతృ సమానురాలు కదా, ఆమెను బలవంతంగా చెరపట్టి గొప్పవుచున్నావా? తగింది కాదయ్యా, నా మాట ఆలకించవయ్యా అంటూ అడ్డగించి మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా తగుని నీకు ధర్మపదము వీడి తరుణి బలిని కొన దేవరాజా, తగుని 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 దేవేంద్ర, తగుని నీకు ధర్మపదము వీడి, తగుని నీకు ధర్మపదము వీడి తరుణి బలిని కొన దేవరాజా, తగుని నీకు ధర్మపదము వీడి తరుణి బలిని కొన దేవరాజా, తగుని తగుని
సతి మణుల సతి మణుల గాముగర గోలా పాపని తువను నీతి నిరుగవ సురరాజమీలు ప్రౌఢవై కోలో కొనిదమో నానికి నివాసం సురరాజమీలు ప్రౌఢవై కోలో కొనిదమో నానికి నివాసము తగుని నీకు ధర్మ పదము వీడి తగుని నీకు ధర్మ పదము వీడి కరుణివని నివాన దేవరాజా తగుని హర హర మహాదేవ శంభో శంకర. అలా ఎప్పుడైతే మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నారద మహర్షుల వారు, దేవేంద్ర ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని? ఎవరామె? మీ వదినగారు కదా, మాతృ సమానురాలు కదా, ఆమెను బలవంతంగా చెరపట్టి ముక్కోవచ్చున్నారా? పాపం ఆమె గర్భవతి కూడా. ఈ సమయంలో ఈ విధంగా బాధించడం తగిందేనా? నా మాట ఆలకించవయ్యా, ఆమె రక్షణ భారాన్ని నేను వహిస్తాను, నాకు అప్పగించవయ్యా అన్నాడు. మరి దేవేంద్రుడు ఏమని సమాధానం చెబుతున్నాడండి? మహర్షి, మీరు అడ్డు తప్పుకోండి, మా పని మేము చేసుకుంటామన్నాడు. మీకేం తెలుసయ్యా, నీవు పడ్డ బాధలు కష్టాలు సామాన్యంగా బాధ పెట్టాడా? ఇదే సమయం. అది కాదు దేవేంద్ర, నీ కసి కోపం ఆమెపై చూపించడం తగిందేనా? ఏదైనా ఉంటే అతనిపై చూపించు, అది తగింది. ఆలకించు, మరొకసారి యోచించవయ్యా అంటూ తాను ఏం చెప్పాలో చెప్పి నిశ్శబ్దం పాటించాడు. ఎందుకంటే ఏదైనా చెప్పాలనుకుంటే కాస్త అవతల వాళ్ళకి సమయాన్ని కూడా ఇవ్వాలి కదండి. మనం చెబుతూనే ఉన్నాం అనుకోండి, అవతల వాళ్ళు తెలివిగా వింటూనే పోతుంటారు. వాళ్ళు వింటున్నారేమో అంటూ మనం చెబుతూనే పోతుంటాం. సమయం చాలా విలువైందని పెద్దవాళ్ళు అంటుంటారు. బంగారానికన్నా విలువైంది సమయమే, వెళ్ళిపోతే తిరిగి రాదు. బంగారం రేటు పెరగవచ్చేమో, మళ్ళీ అయినా కొనుక్కోవచ్చు. కావున తాను ఏం చెప్పాలో చెప్పి నిశ్శబ్దం పాటించాడు. ఏమనుకున్నాడో ఏమిటో దేవేంద్రుడు, ఇది మంచిది కాదేమోనని యోచించి బాగా ఆలోచించి ఆమె రక్షణ భారాన్ని నారద మహర్షుల వారికి అప్పగించి తాను అంతర్హితుడైనాడు. సరే సరే, ఆమె ఎంత పుణ్యం చేసుకున్నదో ఏంటోనండి. నారద మహర్షి యొక్క ఆశ్రమంలో ప్రశాంత జీవన విధానాన్ని సాగిస్తూ గర్భాన్ని పండించుకుంటోంది. చూడండి, రాజ్యంలో సకల భోగ భాగ్యాలతో తులతూగి ఆమె ఏమిటండి ఆశ్రమంలో జీవించడం. అదే స్వామి యొక్క మాయా ప్రభావం. ఆయన అనుకుంటే ఏమైనా చేయగల సర్వసమర్థుడు. మనం అనుకుంటే జరగకపోవచ్చేమో, ఆయన అనుకుంటే అన్నీ కూడా జరిపిస్తాడు. ఇటువంటి విధిలో చెబుతానని అసలు కలలో కూడా నేను భావించలేదు. స్వామి యొక్క ఆజ్ఞ చేత, ఆదిభట్ట నారాయణ దాసవతిల యొక్క ఆశీస్సు చేత ఇటువంటి వేదికపై నిజంగా అడుగు పెట్టడమే పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తూ, పెద్దరారా ఎప్పుడైతే తాను చెప్పాడు, అర్థం చేసుకున్నాడు, రక్షణ భారాన్ని నారద మహర్షుల వారికి అప్పగించారు. చక్కగా ప్రశాంతంగా నిత్యం కూడా స్వామి వారి యొక్క దివ్య చరిత్రలు వింటూ కాలం గడుపుతుందా భాగ్యవంతురా. అది కదా అదృష్టం అంటే. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మీసాలను సందంగా గర్భాన్ని పండించుకుంటూ స్వామి వారి యొక్క దివ్య చరిత్రలు వింటూ కాలాన్ని గడుపుతోంది. ఇది ఇలా ఉండగా తపస్సు చేద్దామని నిర్ధారించుకుని బయలుదేరి వెళ్ళాడు కదా హిరణ్యకశిపుడు. మంథరగిరి పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అకుంఠిత దీక్షను పొందినాడు. అన్న పానీయాలు మాని బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు ప్రారంభం చేశాడు. ఈ విధంగా ఓం నమో బ్రహ్మ
తపస్సు ప్రారంభం చేశాడు. ఆ తపోధాడికి ముల్లోకాలన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయి. ప్రయత్నాలు చేశారు తపస్సు భగ్నం చేద్దామని దేవతలు, కానీ ఎటువంటి లాభం కలగలేదు. ఎందుచేత దైవిక శక్తి ముందు ఏ శక్తులైనా కూడా బలాదులే కదండి. అందుకే అన్నారు ధనబలం జనబలం కన్నా దైవ బలం సర్వావస్థల ఎందు కూడా మనకు తప్పకుండా ఉండాలి. వెను బలం ఇదిగో విష్ణు కథ అన్నారు. ఆ వెను బలం ఉన్నట్టయితే అన్ని బలాలు నిజంగా ఉన్నట్టండి పెద్దలారా. అలాగా తపోధాటికి ముల్లోకాలన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయి. ఏమీ ప్రయత్నం చేయలేకపోయారు. చేయలేక తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుల గారు మందగిరి పర్వత ప్రాంతంలో. చుట్టూ కూడా పుట్టలు పెరిగిపోన్నాయి. అంత దీక్షను కొనినాడు. అన్న పానీయాలు మాని గమనించాడు. మంత్ర జలాన్ని ఒక్కసారి ప్రోక్షించాడంటే పుట్టలు చీల్చుకొని మరి బయటపడ్డాడు హిమకశ్యపుల వారు. ధాత విధాత నమో నమః, ధాత విధాత నమో నమః అంటూ స్వామి పాదాలపై ఒక్కసారి సాగిలపడ్డాడట. అంత శుభమస్తు కళ్యాణమస్తు అభీష్ట సిద్ధిరస్తు అంటూ ముమ్మారు దీవించాడు స్వామి వారు. నాయన నీ తపస్సుకు మెచ్చి నేను ప్రత్యక్షమయ్యాను. ఏం వరం కావాలో కోరుకో, తప్పకుండా అనుగ్రహిస్తానన్నాడు. నిజంగా నా స్వామి ఏమడిగినా తమరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఆహా, నీవు కోరుకోవాలి కానీ నేను అనుగ్రహించకుండా ఉంటాను నాయన. కోరుకో నాయన, ఎందుకు సందేహపడుతున్నావు అన్నారు స్వామి వారు. అలాగే స్వామి, మరి నా మనోభీష్టమేమని తిరిగి చేయమంటారా? చెప్పు నాయన. గాలి అగ్ని అంబుల గాలి అగ్ని అంబుల ఆకాశ స్థలి నీలం హస్తముల తమ ప్రభల భూమి గ్రాహ మృగజ్వాల జంతు కలహ వ్యాప్తి మృచూని జీవనము నాకు వసంగుమా. నమో బ్రహ్మదేవాయ నమః, నమో అంటూ ఒక్కసారి స్వామి యొక్క దివ్య పాదాలపై ఒక్కసారి సాగిలపడ్డాడట. ఇంతకు ఏమడుగుతున్నాడండి హిరణ్యకశిపుడు? చూడండి చెప్తున్నారా? స్వామి గాలి ఎందు గాని, ఆకాశం ఎందు గాని, పగలు గాని, రాత్రి గాని, అస్త్ర శస్త్రాదులు ఎందు గాని, గరుడ గంధర్వ కిన్నెర పురుషాదులు ఎందు గాని మరణం లేకుండా నాకు వరాన్ని ప్రసాదించండి స్వామి, ఇది నా మనోభీష్టం అన్నాడు. చాలా చిన్న కోరిక కోరారు కదండి. విన్నాడు బ్రహ్మదేవుడు. ఏమిటి ఇటువంటి కోరిక కోరుతున్నాడు? నేను అనుగ్రహించాలా లేక అంతర్హితం కావాలా? ఒక్కొక్కసారి దేవతలకు కూడా సందేహం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అదే ఆలోచనలో పడ్డాడు. వరాన్ని ఇద్దామా లేదా అంతర్హితం కావాలా? మరలా యోచించాడు. ఇది కూడా స్వామి మాయ కాబోలు. సరే అనుగ్రహిద్దాం. ఆపై సర్వేశ్వరుడు ఉండని ఉన్నాడు కదా అని యోచించి శుభమస్తు అభీష్ట సిద్ధిరస్తు కళ్యాణమస్తు అంటూ మరొక్కసారి దీవించాడు స్వామి గారు. నాయన నీవు అడిగిన ప్రకారంగా వరాన్ని అయితే నీకు అనుగ్రహిస్తున్నాను, కానీ నాదొక చిన్న వినపం అన్నాడు. ఏమిటి స్వామి? వరాన్ని ఏమైనా వెనక్కి తీసుకుని ప్రయత్నం చేస్తారని యోచించాడు. నాయన మంగళకర గుణాలను నీ వదిలిపెట్టకుండా జీవించావనుకో సకల శుభాలు నీ వశం అవుతాయి. దుర్గుణాలు నింపుకున్నావనుకో ఇక ఏముంది, అన్ని బాధలు నీవు పడవలసిన అవసరం వస్తుంది. నా బిడ్డవు కదా, నీకు మంచి చెప్పవలసిన అవసరం నాకు ఉంది కనుక చెబుతున్నాను నాయన. వరాన్ని చక్కగా సిద్ధనీకు తీసుకున్నాయన మరొకసారి తెలియజేసి అంతర్హితుడైనాడు బ్రహ్మదేవుడు. హర హర మహాదేవ శంభో శంకర ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆదిమండ నారాయణ దాసవనిలకు జై. అలా ఎప్పుడైతే బ్రహ్మదేవుల వారు అంతర్హితుడైనారో అంత వరవరగతంతో బయలుదేరి వెళుతున్నాడు హిరణ్యకశిపుడు. స్వామివారు చెప్పారు కదా మంగళకర గుణాలను వదిలిపెట్టకుండా జీవించుని. అదే పని చేశాడు. మధ్యలోనే గుణాలను వీడాడు. అవి వెళ్ళిపోయాయంటే దుర్గుణాలన్నీ కూడా సంపూర్ణంగా నింపుకున్నాడు. సరాసరి పట్టణానికి చేరుకున్నాడు. ఇక వరవరగతంతో
ప్రజలను అనేక విధాలా బాధపడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఇంతకు యజ్ఞ యాగాది క్రతువులను ధ్వంసం చేస్తున్నాడు. మూడు భక్తులను చెడపడుతున్నాడు. ఎవరైనా పొరపాటున విష్ణునామాన్ని స్మరించాలి అనుకో వారికి అనేకమైనటువంటి శిక్షలు విధిస్తున్నాడు. పోనీ అంతటితో ఆగాడా? దేవి తనకు దేవాలయాలు కూడా నిర్మించమని ఆజ్ఞ జారీ చేశాడు. ప్రజలు భయంతో చెయ్యుడిది లేక రాజాజ్ఞ కదా ఏం చేస్తారు? ఇష్టం లేకపోయినా తప్పక దేవాలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇలా ఉందండి పట్టణంలో స్థితిగతులు. రక్తసిక్తమైనటువంటి వాతావరణం తప్ప ప్రశాంత వాతావరణమే కనిపించడం లేదు. చాలా దారుణంగా ఉంది. నిత్యాగ్నిహోత్రములు నేడు కానగరా. ఇలా ఉందండి పట్టణంలో స్థితిగతులు. నిత్యాగ్నిహోత్రములు నేడు కానగరా. అసురుల కృతని త్రాగి తప్ప విమల వేద వినరావు చెవుల పొల చెలట తైకాట హాసములు తప్ప రక్తాధ జీవ చర్మాణి తప్ప మాధవ పదాబ్జ మధుపానమిగలేదు. కంపు కొట్టిడు తాటి కళ్ళు తప్ప జపతప నేడు బొని పల్లెలు ఇది పాడువారి దిశాంతములో అపాయములాయి. చల్లగాలిని పిల్లల ప్రోడిగా మెల్లమెల్లగా మోదీ స్వామి ఎవరయ్యా నీవెవరయ్యా. చల్లగాలిని పిల్లల ప్రోడిగా చల్లగాలిని పిల్లల ఎవరయ్యా
జల జల పారి సదయేరులలో వినిపించెనయాని మురళి అశాంతి నిలడిన జగానరీను ప్రశాంతి నొసగు ప్రశాంతి నొసగు అసురుల కృతజ్ఞతామి తప్ప విమల వేద పట్టణమంతా కూడా రక్తసిక్తమైనటువంటి వాతావరణం తప్ప చూద్దామన్న యజ్ఞ యాగాదితో కనిపించడం లేదు. విందామన్న స్వామి వారి నామం వినిపించడం లేదు. పొరపాటున స్వామి నామాన్ని స్మరించాలి అనుకోండి, వారికి అనేకమైనటువంటి శిక్షలు అమలు చేసేస్తున్నాడు. కొంతమంది భక్తులు శిక్షలకైనా సిద్ధపడ్డారు కానీ హిరణ్యకశిపుని యొక్క నామాన్ని స్మరించడానికి వారి మనసు అంగీకరించలేదు. ఎందుచేత మంచి చేసేవారు చేస్తూనే ఉంటారు, ఆ దారిలో ఏనాడో వెళ్ళలేరు కదా. శిక్షకు సిద్ధపడ్డారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అవి మధ్యాంతరహిత అవాంగ్మానస గోచరాన్ని కృపా కటాక్ష వీక్షములు ఎప్పుడు మాపై చూపిస్తావు స్వామి, ఈ బాధలు ఈ కష్టాలు మేము భరించలేకపోతున్నాం దేవదేవ అంటూ శిక్షలు పొందుతూ కూడా స్వామి యొక్క నామాన్ని నిర్మల చిత్తంతో ప్రార్థన గావిస్తున్నారు. కరుణాభరణ కమలారమణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 అంటూ స్వామివారి యొక్క నామాన్ని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు మహర్షులు. స్వామి వింటూ ఉన్నాడు. ఆయన వినని ప్రదేశం అంటూ ఉందా అంటే ఈ శరీరంలో అణువణువు కూడా స్వామివారు చెప్పినట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాస పవనమందుండని భావము తెలిసిని ఉయ్యారా అన్నారు కదా. ఈ శ్వాసలో ఆయన ఉన్నాడు, మనకే ఆయన పైన ధ్యాస లేదు. ధ్యాస తప్పకుండా ఉండాలి. మనం ఆయనకి ఏమి ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వలేం కూడా. కృతజ్ఞతా భావంతో ప్రతినిత్యం కూడా దీపారాధన గావిస్తూ మన కృతజ్ఞతలు తెలియజేసుకునే ప్రయత్నం చేయాలి. చూడండి, మహానుభావులు ఆదిభట్ట నారాయణదాస వర్యులు వారి యొక్క జన్మ చరితార్థం కదా ఎన్నో విధాల మనకు ఈనాడు హరికథా పితామహులు కుంభావ సరస్వతులు ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా ఈ వేదికపై మహానుభావులు పెద్దలందరూ కూడా కార్యక్రమాలు కూడా ఓం శక్తి. పెద్దల గౌరవనీయులు మాతృ సమానురాలు చంద్రావతి గారు మా కళాబృందాన్ని ఆశీర్వదిస్తూ స్వామివారి కైంకర్యంగా 200 రూపాయల కానుక కూడా సమర్పించుకున్నారు. వారికి మృదంగ విద్వాంసులకు 100 రూపాయల కానుక, వయోల విద్వాంసులకు 100 రూపాయల కానుక కూడా విడివిడిగా వారు సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి ఆదిభట్ట నారాయణదాస యొక్క అపారమైనటువంటి కృపాకటాక్ష వీక్షములు, సర్వేశ్వరి యొక్క భూతనాలు యొక్క కరుణాకటాక్షాలు సదా సర్వావస్థలు కూడా కలగాలని మనఃపూర్వకంగా మరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ.
వేదికలో ₹1 సమర్పించిన నిజంగా అది కోట్లకు విలువైనదని భావన చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మహానుభావులు, ఎందరో మహానుభావులు అందరికీ విందమన్నారు. ఇక్కడ ఎందరో ఆశీర్వచనాలు కూడా ఇవాళ మాకు అందుతున్నాయంటే పూర్వజన్మ స్మృతంగా భావన చేస్తూ భక్తులారా ఇతరారా ఒకసారి గట్టిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద వడ్డీ కాసరవాడ వనజనాభ గోవింద గోవింద ఆదిభట్ట నారాయణ దాసవర్యులకు హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడైతే బాధపడుతూ కూడా స్వామి యొక్క నామాన్ని వీడడం లేదు భక్తులు. ప్రార్థన కలిగిస్తూ ఉన్నారు, స్వామి వింటూ ఉన్నారు వారి ఆవేదన. ఏదైనా సమయం రావాలి కదండి, పుణ్యమైన పాపమైన పండే సమయం ఆసన్నం అయ్యేంత వరకు స్వామి వారి కరుణ కలగదు కదా. ఆయన అన్ని చూస్తూ ఉంటాడు, పరిశీలన గావిస్తూనే ఉంటాడు. అందుకే సూర్య చంద్రాదుల యొక్క నేత్రాల నుంచి మనం తప్పించుకోలేము. ఎవరు చూడటం లేదండి మమ్మల్ని అంటే వాడు చూస్తున్నారు కదా. ఎవరికి భయపడకపోయినా పర్వాలేదా పెద్దలారా, మన ఆత్మకు అంతర్శక్తికి మనం తప్పకుండా భయపడక తప్పదు. ఆత్మ పరిశోధన తప్పకుండా చేయవలదు. దాన్ని మోసం చేసి జీవిస్తే నిత్యం కూడా బాధపడుతూనే మనం కాలాన్ని వెనగొచ్చవలసిన అవసరం వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే స్వామివారు చూస్తూ ఉన్నారు, ఏమీ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు, కానీ సమయం ఆసన్నం అవ్వడం కోసమే కదా ఎదురు చూస్తున్నారు. మరి ఇది ఇలా ఉండగా అక్కడ ఆశ్రమవాసంలో నారదముని యొక్క ఆశ్రమంలో ప్రశాంత జీవన విధానాన్ని సాగిస్తోంది. ప్రతి నిత్యం కూడా స్వామి వారి యొక్క దివ్య చరిత్రలు కథా రూపాంతరాలలో వింటూ తల్లి లీలావతీదేవి గర్భాన్ని పట్టించుకుంటోంది. గర్భవతి కదా, తనకు తెలియకుండానే మైకం చేత నిద్రగమ్ముతోంది ఆ తల్లికి. అది సర్వ సహజం కదండి. అటువంటి సమయంలో గర్భస్థ శిశువు మాత్రం అంటూ ఓంకారం అని ఊపుడుతున్నట్ట అర్థం చేసుకున్నాడు. ఎక్కడిది శబ్దం అని యోచించాడు. ఓహో, గర్భమందు నుంచి వస్తున్నదా అని తెలుసుకుని మరింతగా స్వామి వారి యొక్క దివ్య చరిత్రలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నారద మహర్షి గారు. ఎంతటి భాగ్యం అండి, గర్భమంది నారద మహర్షి గారిని గురువుగా నుంచి మరి తరిస్తున్నాడు భాగ్యవంతుడైనటువంటి ఆ పసిబాలకుడు. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. పూర్ణ గర్భవతి అయినది. ఒకానొక శుభ దినమున గ్రహాలన్నీ కూడా చక్కటి ఉచ్చస్థితిలో ఉన్నాయట. మహానుభావులు జన్మించే ముందు ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నట్టుగా పుష్పవృష్టి కురుస్తోందట. అటువంటి సమయంలో స్వామివారి యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణ చేత చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది పతివ్రత శిరోమణి మహాతమైనటువంటి లీలావతీదేవి. ఆమె భాగ్యం పండింది. అంత పరిశీలన చేశాడు నారద మహర్షుల వారు. బిడ్డ జన్మ నక్షత్రాన్ని దివ్య దృష్టిని కేంద్రీకరించాడు. అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేవాడు అవుతాడు భవిష్యత్తులో బాలకుడు కనుక ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. లీలావతీదేవి సహితంగా పుణ్యవతులు బాలను ఎప్పుడైతే ఉయ్యాల దొట్టెలో వేసి జోర పాటలు పాడుతున్నారట. అటువంటి సమయంలో భటుల ద్వారా తెలుసుకున్నాడు హిరణ్యకశిపుడు తనకు కుమారుడు జన్మించాడనే విషయం. హుటాహుటిన విచ్చేశాడు నారద మహర్షి యొక్క ఆశ్రమానికి. బిడ్డను భార్యను తొట్టుకొని నారద మహర్షుల వారికి కృతజ్ఞతలు గావించి సరాసరి పట్టణానికి తీసుకుని వచ్చాడు. ఇక బిడ్డడు దినే దినే సపరిబద్ధమానః అన్న సొంతంగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆ బిడ్డ నడవడిక విధానం ఎలా ఉన్నదండి? గర్భంలోనే బీజం పడింది కదా. ఓం నమో నారాయణ అనే దివ్య మంత్రం. ఆ బిడ్డడు ఇలా ప్రవర్తిస్తున్నాడండి. చూడండి, పువ్వు పుట్టగానే పరవణిస్తుంది అని చెబుతూ ఉంటారు కదా. ఆహారాన్ని స్వీకరించేటప్పుడు స్వామివారి యొక్క తలంపే, నిద్రించేటప్పుడు స్వామివారి యొక్క ఆలోచనలే. ఓం నమో నారాయణాయ అంటూ ఆహారాన్ని స్వీకరించేవాడు. ఇలా పానీయంబు ద్రావుచు కొడుచుచు భాసించుచు పానీయంబు
ద్రావుచు కుడుచుచు భాసించుచు ఆసలినా నిరాదుల జీచు కుడుచుచు రక్షించుచు కుడుచుచు రక్షించుచు సాంతత శ్రీనారాయణ చింతనా వృత పాద విశేష మత చిత్తంబో సురారి సుతుడు ఏతత్రిస్వం భోగనా నిజంగా త్యాగరాజస్వామి గారు చెప్పిన ప్రకారంగా ఎందరో మహానుభావులందరికీ వందనము శిరస్సు నుంచి మరొక్కసారి వినయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వయోపై సహకరిస్తున్నారు పెద్దల గౌరవనీయులు శ్రీనివాస్ గారు, వారికి సభాముఖంగా నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మృదంగపై సహకరిస్తున్నారు సీనియర్ కళాకారులు, వారి పేరు వినడం, ఇవాళ స్వయంగా వారిని చూడడం, వారు సహకార సారథ్యం వహించడం ఇంకా చాలా ఆనందంగా ఉన్నదండి. వారి పేరు నగధరావు గారు, సుబ్బారావు గారు, క్షమించాలి సుబ్బారావు గారు మాకు సహకరిస్తున్నారు. వారికి వినయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వింటున్న భక్తాదులందరికీ కూడా ఆదిభట్ట నారాయణ దాసవతిల యొక్క అపారమైనటువంటి కరుణాకటాక్షాలు సదా కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. అలా బిడ్డడు ఇలా ప్రవర్తిస్తున్నాడండి. గర్భంలోనే బీజం పడింది కదా, అందుకు ఈ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటుంటారు. అది అక్షర సత్యం అనిపిస్తోందండి పెద్దలారా. ఆ బిడ్డడు పెద్దలంటే ఎంతో వినయంతో, ఆడువారు కనిపిస్తే మాతృభావంతో పలకరించేవాడు. ఈనాడు మహారాజా బిడ్డడు అనేటువంటి ఆలోచనే లేదు. బీసమితో గర్వం కనిపించేది కాదు ఆ బిడ్డలో. పరిశీలన చేస్తున్నాడు తండ్రి. ఏమిటి ఈ బిడ్డడు విధానం ఏమిటి? అసలు నా బిడ్డడైనా, నా గర్భాంధకారాలు కొంచెమైనా ఈ బిడ్డలో కనిపించడం లేదే అని ఆలోచనలో పడ్డాడు. కానీ చిన్న వయసు కదా, అర్థం చేసుకుంటాడు, అవగాహన కలుగుతుంది అని ఓపిక వహించాడు. ఎంత మహారాజైనా తండ్రి తండ్రే కదండి, తండ్రి తర్వాతే కదా మహారాజు స్థానం. ఓపిక పట్టాడు. ఈ బిడ్డడు ఏం చేస్తున్నాడండి, తోటి బాలకులందరినీ కూడా విష్ణునామం వినిపిస్తూ వారి చేత అందరి చేత అనిపిస్తున్నాడు. మంచిని అలవాటు చేయడం మంచిదే కదండి. అందుకే మంచి వారితో తప్పకుండా స్నేహం చేయాలి, వారు వీరవుతారు. చెడ్డవారితో చేసామనుకోండి అదే బాధ అయితే కొన్నాళ్ళకు ఆ గుణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అబ్బే అవకాశం ఉన్నది. అవునా? ఆ బిడ్డడు నోటి బాలకులందరినీ కూడా ఏమనిపిస్తున్నాడండి,
బాలకులారా, ఎందుకు సమయాన్ని వృధా చేస్తారు? నాతో పాటు విష్ణునామాన్ని స్మరించండి, తరించండి, ఆ మహానుభావుని యొక్క పాదాశ్రయం చెయ్యండి అంటూ లలిత రసగుణ లక్ష్మీ రమణ నగిన సునయన నారాయణ లలిత రసగుణ అలా ఎప్పుడైతే ప్రహ్లాద బాలుడు తోటి బాలకులందరినీ కూడా ఒక్క దగ్గరికి చేర్చి అందరినీ కూడా స్వామి యొక్క నామాన్ని స్మరించమని బోధన చేస్తున్నాడు. అందరూ రాక్షస బాలుడు కదండి, వారికి మహదానందంగా ఉంది. ప్రహ్లాద, నీవు చెప్పే మాటలు మాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ బాలుని చుట్టూ చేరుతున్నారు. ముద్దు బాలుడు, ముచ్చటైన బాలుడు.
ఎవరు చేరనండి, కోకిలమ్మ దగ్గర చుట్టూ ఎవరైనా చేరక తప్పదు కదా. కుహు కుహు అంటే ఈ కూతలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. చూడండి, అమ్మో వాయులీనంలో కోకిల వచ్చిందండి, పలుకులు వచ్చిందండి. ఇంకా వాద్య విద్వాంసులకు ఏమిస్తే రుణం తీరుతుంది. ఎందుచేతనగా పాటకు ప్రాణాలు శుద్ధి రయ్యలు జనని జనకులు వారు మరింత మాకు బలాన్ని చేకూరిస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. కనుక వారికి మరొక్కసారి అనేక పూర్వకుంటాము. ఈ కొట్టాడ రుణులకు వారికి ఆనందాన్ని మరింతగా పెంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మేము ఒక కరతాళ ధ్వనుడు చప్పటి అట్లు అవి మాకు దుప్పట్లు వద్దు, చప్పట్లు ముద్దు, ఎందుకంటే అవి బరువు కనుక. చప్పట్లు అంటే పెద్దవారికి తెలియదు కాదు. కరతాళ ధ్వనుడు అంటే రక్త ప్రసరణ బాగా అవుతుందని, ఆనందాన్ని వ్యక్తపరచడం రెండు కూడా తెలుస్తుందని. చూసారా, పెద్దలు మనకు రెండు సమపాఠంగా పెట్టి మరి ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే మార్గాన్ని తెలియజేశారు. హైందవ సంప్రదాయంలో ఆరోగ్యం, ఆనందం రెండు కూడా ముడిపడి ఉన్నాయి. వాళ్ళ ఆహారం లేకపోయినా ఏమాత్రం నీరసం రావడం లేదు. ఎందుకంటే మనసుకు ఆనందమే ఆహారం కదా. శరీరానికి మాత్రమే రకరకాలైన భోజనాలు స్వీకరిస్తున్నాం బలం కావడం కోసం. ఆత్మబలం ఈనాడు ఇప్పట్లో అందరికీ తగ్గిపోతుంది. ఆహారంలో ఎలాగో నీరసం ఉంది, ఆపై రసం అనగా రసం నీరసం. ఆత్మబలంగా ఉండాలంటే హరినామాన్ని గట్టిగా చేతపట్టాల్సిందే. సర్వావస్థలు ఎందుకు కూడా నామాన్ని స్మరించక తప్పదు. యుగంలో యజ్ఞ యాగాదిక తోగులు చేయవలసిన పని ఏమాత్రం లేదండి. నామం చేతి మనం శాంతిని తప్పకుండా పొందగలం. శాంతి కరము రామచంద్ర నామము నాతోడనచు రామభద్ర నామము శాంతి కరము రామచంద్ర నామము నాతోడనచు. వీణా అనే భ్రాంతి వరకు అందరికీ ఉంది. అది త్వరగా అంటే నామాన్ని శాంతి కరము రామచంద్ర నామము నాతోడనచు రామభద్ర నామము ఎంత సుఖమిచ్చు రఘువీర నామము ఎంత సుఖమిచ్చు రఘువీర నామము భూమి చిరంత దీక్షు నదీమో శ్రీరామ రామమో భూమి చిరంత దీక్షు నదీమో శ్రీరామ రామమో. వస్తున్నారా? జపియాచరి సర్వజనులు ఈ నామము తమర పవులు పుణ్యాలకు రామనామము జపియాచరి సర్వజనులు ఈ నామము తమర పవులు పుణ్యాలకు రామనామము జపియాచరి సర్వజనులు ఈ నామము నామము. కదలి కచోరాది ఫలముల కన్నను అమితము నీ నామమెంతో రుచిర, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిర అంటూ రామదాస వర్యులు సంకీర్తించి తరించి స్వామి యొక్క దివ్య పాదాల చెత్త ఉండే భాగ్యాన్ని పొందారు. అటువంటి అదృష్టాన్ని మనకు నారాయణదాసు గారి యొక్క పరంపరలో హరినామమే ఇక్కడ ఆనందకరము, హరినామాన్ని స్మరించమని వారు ఆదేశించారు. ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా ఈ యొక్క వేదికపై స్వామివారికి మనం స్వరపుష్పాలను అందించే ప్రయత్నం చేస్తున్నాం పెద్దలారా. కావున కథాకథనానికి వచ్చినట్టయితే బాలుడి యొక్క తత్వం చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. పరిశీలన చేస్తున్నాడు తండ్రి, ఏమిటి బిడ్డడు నానాటికి కూడా పూర్తిగా ఆ లోకంలో ఉన్నాడు, సరే విద్యాభ్యాసం చేస్తే బాగుపడతాడేమో అని యోచించాడు. బాలుడి యొక్క మనస్సంతా కూడా భగవత్ కైంకర్యం చేశాడు. పసిబాలుడైనా కూడా ఆయనపైనే ధ్యాస. ఆహారం తీసుకునేటప్పుడు స్వామి యొక్క దివ్య నామమే, నిద్రించేటప్పుడు స్వామి వారి తలంపై.
ఇది ఇలా కాదు అని భావించి యోచించి శుక్రాచార్యుల వారు చండామార్కుల వారిని పిలిపించే ప్రయత్నం చేశాడు. రాజగురువులను అప్పగించాడు బాలుని. మహానుభావులారా, గురువులారా, నా బిడ్డను మీ చేతిలో అప్పగిస్తున్నాను. సకల వేద నీతి శాస్త్రాలని కూడా బోధించి నా అంతటి సమర్థనం చేసి నాకు అప్పగించగలను అని చెప్పి గురువులకు అప్పగించగా చాలా సంతోషంతో శిరస వహించి రాజా అన్న కదా, గురువులు వెంటనే ఆనందించి బిడ్డను తోడుకొని ఆశ్రమానికి తీసుకుని వచ్చారు. వేదాంగాలన్నీ కూడా చక్కగా వివరిస్తున్నారు గురువులు. బిడ్డడు సామాన్యుడానికి స్వామి యొక్క కృపచేత జన్మను పొంది ఉన్నాడు కదా, గర్భంలోని అన్నీ కూడా తెలుసుకున్నాడు. ఏక సంతాగ్రాహి విద్యలన్నీ కూడా చకచకా నేర్చుకుంటున్నాడు. గురువుల మనస్సును ఆనందపరుస్తున్నాడు. గురువులు కూడా ఏమనుకుంటారండి, బాగా వినేవారికే చెప్పాలని అనుకుంటారు. ఆ కాలంలో నిజంగా గురువులు వచ్చేదాకా చెప్పేవారు, ఓపిక ఎక్కువ, వదిలేవారు కాదు. ఇప్పుడు కాస్త ఓపిక తగ్గింది, పెద్దలు అందించాలి. కాస్త వినేవారికి శ్రద్ధతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే శంఖంలో పోస్తే తీర్థం, ఆ విలువ వేరు కదండి అన్నట్టుగా చక్కగా నేర్చుకునే వాళ్ళకు శ్రద్ధగా చెప్పాలని ఏ గురువులైనా అనుకుంటారు. ఇక్కడ ఈ బిడ్డడు సామాన్యుడు కాదే, చెప్పిన మరుక్షణమే వెంటనే అప్పగించేస్తున్నాడు. సంబరపడిపోతున్నారు, లోపల సంతోషపడిపోతున్నారు గురువులు. ఆహా, ఇటువంటి బిడ్డడు ఒకడుంటే చాలు, మా పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా కాపాడతారు, ఇటువంటి విద్యార్థి ఒకరున్నా చాలు అంటూ మనసు పొంగిపోతోంది ఆ గురువులిద్దరికీ కూడా. సంతోషంగానే ఉంది, చక్కగా కాలం ఏమో గడిచిపోతుంది, ఆనందపడుతున్నారు. ఇక రాక్షస బాలుడు ఉంటారు కదా, ఆ ప్రహ్లాదుని చూసి వారు మరింతగా సంతోషపడుతున్నారు. ఆ గురువులు చెప్పేటువంటి వేదాంగాల కన్నా ప్రహ్లాదులు చెప్పే పాటలే బాగున్నాయి, ఎంత చక్కగా పాడుతున్నారో ఏమిటో అంటూ చుట్టూ బాలుడి చుట్టూ చేరి మరి ఆనందంగా వింటూ వీక్షిస్తూ కాలం గడుపుతున్నారు. కాలం గడిచిపోతుంది. లీలావతి దేవి మనస్సంతా కూడా బిడ్డను చూడాలనే తపన కలిగింది. ఎంత మహారాణి అయినా కూడా తల్లి కదండి, పేగు పాశం అంటూ ఉంటుంది కదా. కానీ బిడ్డలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారికి ఆ భావన మర్చిపోతున్నారు. కన్నారులేండి, పెట్టారండి, చూశారులేండి అని తల్లిదండ్రులు మనం అనేస్తున్నారే కానీ ఎన్ని బాధలు పడుతుంటారో అనేది అది వారి మనసుకే తెలియాలి. వారు ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఓహో ఇన్ని బాధలు పడ్డారేమో మా అమ్మ నాయన అనుకుంటాం. అప్పటికి తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఉంటారు. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ, మనకు ప్రతి ఇంట్లో కూడా కనిపించే దైవాలు తల్లిదండ్రులే. వారికి చక్కగా మనఃపూర్వకంగా దగ్గరుండి 2 మాటలు చెప్పి మనకు ఉన్నంతలో వారికి పెట్టగలిగితే చాలట ఆ సర్వేశ్వరుని యొక్క కృప తప్పకుండా మనపై కలుగుతుంది. వారిని బాధించి మనం ఎంత స్థాయిలో ఉన్నా సరే ఎటువంటి శాంతి మనం పొందలేమని పెద్దలు అంటూ ఉంటారు. కనుక తల్లిదండ్రులు బాగా చూసుకుందాం. వారు మనకు జన్మనివ్వకపోతే ఈ స్థానంలో ఉంటామా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దలకు తెలియంది కాదు. పెద్దలారా, ఇక్కడ తల్లి మనస్సు కృంగిపోతుంది, భక్తుతో విన్నవించుకుంటోంది. స్వామి, చాలా నాళ్ళయింది, బిడ్డడేమో విద్యాభ్యాసానికి వెళ్ళాడు, నా మనస్సంతా కూడా చూడాలనే తపనతో ఉన్నది, కనుక ఒక్కసారి వినిపించండి, మరణ తరువాత మళ్ళీ పంపిద్దాం అన్నది ఆ లీలావతీదేవి. అర్థం చేసుకున్నాడు హిరణ్యకశిపుడు. తండ్రే కదా, తప్పకుండా పిలిపిస్తాను దేవి అని వెనువెంటనే మొదల చేత బిడ్డను తోడుకొని రమ్మని ఆజ్ఞను తయారు చేశాడు. సరాసరి గురువులతో సహితంగా బిడ్డడు వస్తూ ఉన్నాడు. అల్లంత దూరాల నుంచి తండ్రికి నమస్కారం చేసి దగ్గరగా ప్రవేశం చేశాడు. ఎంతో ఆనందంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు కదండి. దగ్గరగా చేర్చుకున్నాడు, బిడ్డను తొడపై కూర్చుండబెట్టుకున్నాడు. అంటున్నట్ట హిరణ్యకశిపుడు, నాయన సకల నీతి శాస్త్రాలను కూడా చక్కగా బోధిస్తున్నారా గురువులు? ఎంచుకుంటున్నాం తల్లి గారు, మరి నీకు నచ్చినటువంటి అంశాన్ని చెప్పు నాయన, వినాలని నాకు ఆసక్తిగా ఉన్నది అన్నాడు. తొలుత నచ్చని నామాన్ని తొలుత ప్రారంభం చేశాడు బాలప్రహ్లాదు. ఏమైనా చెప్తున్నాడు, చదివిది ప్రియ జనక విడనాడక చదివిన చదువునా మనమెల్లని, చదివిది ప్రియ జనక విడనాడక చదివిన చదువునా మనమెల్లని
అలా తనకు నచ్చని నామాన్ని ప్రప్రథమంగా తెలియజేస్తూ ఉండే ప్రయత్నం చేస్తున్నాడు బాల ప్రహ్లాదుడు. ఏమిటండి నచ్చని నామం? విష్ణు నామం. నీరజ నయనుని చరణ కమలములు భోవి భవతరములు ముక్తి తమ్ములని చదివితి ప్రియజనక అన్నాడు. విన్నాడు. తీవ్రమైనటువంటి కోపం కలిగింది హిరణ్యకశిపుడికి. ఛీ అని ఒక్క తోపు తోశాడు. ఎంతో ప్రేమతో కూర్చుని పెట్టుకున్నాడు అంకమున. తీవ్రమైన బాధతో ఎప్పుడైతే ఒక తోపు తోశాడో అలా చూస్తున్నాడు కశిబాలకుడు. అంతటి భారీ గాయం ముందు చిట్టి ఎలుగులా ఉన్నాడు. ఎంత ఉంటాడంటే 5 సంవత్సరాల బాలుడు అంటే నచ్చదు కనుక తోసేసాడు. ఎలా ఉందండి అంటే సలసల కాకి నూనె చెవిలో పోస్తే ఎంత బాధ కలిగిస్తుంది, ఆ విధమైనటువంటి బాధ కలిగింది హిరణ్యకశిపుల వారికి. అంతే రాజగురు భయభ్రాంతులైనారు. ఏమిటి గురువులారా, ఇదేనా మీ బోధన? క్షమించండి మహారాజా, మేమేమో చక్కగానే చెప్పాము, ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందో ఏమీ అర్థం కాలేదు అని వారు భయంతో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు వారికి. రాజగురువులైనా రాజ సన్నిధానంలో కాస్త భయపడక తప్పదు కదండి. ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాక సరాసరి బిడ్డను తోడుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు. ఏమిటి నాయన కొంప ముంచే పని చేసావు? మీ తండ్రికి ఇష్టం లేదని తెలియదా? ఎందుకయ్యా మీ తండ్రికి ఇష్టం లేని నామాన్ని స్మరిస్తావు? ఈ తండ్రి నామాన్ని స్మరించవచ్చు కదా, ఆయన మనసు కూడా సంతోషిస్తుంది. ఏమిటి గురువుగారు, మీరేనా ఈ మాట చెబుతున్నది? ఈ సకల జగత్తుకి స్వామివారే కదా తండ్రి, మీరు ఈ మాట చెబుతున్నారేమిటి? మా తండ్రి గారు అలా కోప్పడ్డాం తమరు అర్థం చేసుకున్నారు. నన్ను మీరు శాంతి పరుస్తారనుకుంటే మీరు కూడా ఇలాగే అంటున్నారా? ఎల్ల శరీరధారులకు మందార మకరంద మాధుర్యమునది మధు పంపుని మదనములకు నిర్మల మందాకి నీవేచి కలదు రాయంచనుని తరగినులకు లలిత రసాల పల్లవ ఖాదీ సొక్కు కోయిల సేరుని ఉటజములకు పూనీరు చిందికా చెకోరకంబు అరుగుని సారని హారములకు అంబుజోదన దివ్య పాదార వినద చింతనామృత పాన విశేషమంద చిత్తౌ ఈ రీతి నితరౌ చేరనేచో విలుత గుణశీల మాటలో వేయునేలా ఎల్ల శరీరధారులకు. ప్రతాప చరిత్రలో నిజంగా అన్నీ కూడా చక్కటి పద్యాలని ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నేను కొత్త, పైగా వణుకు. ఇక్కడ పెద్దలందరూ కూడా భక్తులు కాదే, చక్కటి కథకులు. వణుకు రాక అసలు మాటలు రావడం లేదండి, లోపలికి వెళ్ళిపోతున్నాయి. గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ పలకడం రావడం లేదు. పెద్దలు మన్నించాలి, ఏమైనా తప్పులు దొరికి ఉంటే మరొకసారి కోరి ప్రార్థన చేస్తున్నాను. కొత్తగా నేర్చుకుంటున్నాను కనుక మీ ఆశీస్సులు కూడా మాకు సదా ఉండాలని మరొకసారి కోరి ప్రార్థిస్తూ, జయ పాండురంగ ప్రభో విఠలా జయ పాండురంగ ప్రభో విఠలా
ఎంతో వైభవపేతంగా అధికథా పితామహులు కుంభావ సరస్వతులు ఆదిభట్ట నారాయణదాస వర్యుల యొక్క 161వ జయంతి మహోత్సవంలో భాగంగా నాకు చిన్న అవకాశం కలిగించారు పెద్దలు. మహదానందంగా ఉందండి. ఇవాళ హరినామాన్ని మనసుకు ఆకలి లేకుండా చక్కగా 6 నెలల ఆయుర్దాయాన్ని కూడా పెంచుకుంటున్నాం. ఒకవైపు మృదంగంతో మరొక వైపు వయోలిన్తో పాటకు ప్రాణం పోస్తున్నారు వారు. ఇంకా పాడాలనే ఉంది కానీ భయం నానాటికి పెరిగిపోతుంది. ఎందుకంటే వచ్చి పెద్దలతో కూర్చుంటున్నారు. భక్త ప్రహ్లాద అంటే సామాన్యమైనటువంటి కథాగానం అయితే కాదండి. ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కష్టంగానే ఉంది. పెద్దలేమో కొంచెం సమయం పెంచండి అన్నారు. ఇప్పటికే భయం వేసింది. కావున పెద్దలారా, ఎప్పుడైతే ప్రహ్లాద బాలుడు గురువులతో అంటున్నట్ట, గురువు గారు ప్రహ్లాద బాలుడు అంటున్నాడు, గురువు గారు తమరే కదా చెప్పారు సర్వ జగత్తుకు స్వామివారి రక్షని, నా తండ్రి నామాన్ని స్మరించమని మీరు ఇలా అంటుంటే ఏం చేయమంటారు నన్ను? కాదు నాయన ప్రహ్లాద, మీ తండ్రి మనస్సును గాయపరిచి నువ్వు ఏం సాధిస్తావు? ఆయనకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తే ఆయనకు కూడా మనశ్శాంతి వస్తుంది కదా. చూసావు కదా మమ్మల్ని ఎంతగా అన్నాడు. ఈసారి నువ్వు ఏ ప్రమాదం ఏ మాట అనినా కూడా గురువులుగా మాదే దోషమని మీ తండ్రి గారు భావిస్తారు. కాస్త యోచించవయ్యా, మా గురించైనా అర్థం చేసుకో, ఆయనకు నచ్చిన విధంగా ప్రవర్తించు. ప్రహ్లాదుని యొక్క మనస్సు మాత్రం అంగీకరించడం లేదు. ఎందుచేత ఆయన మనస్సు అంతా కూడా
పరిపూర్ణంగా స్వామిపై మనసు లగ్నం చేశాడు. గర్భమందే స్వామి యొక్క నామాన్ని స్మరించి విని తరించి లగ్నం అయిపోయింది. వేరే దారి మళ్ళుతుందా? మళ్ళలేకపోతున్నాడు ఆయన. గురువుకి చెబుతున్నాడు. గురువు గారు తట్టుకోలేకపోతున్నారు. ప్రహ్లాద, నువ్వేమైనా చెప్పు, మా మనస్సేమో ఈసారి ఏదో ఒక ఇబ్బంది పెట్టనే పెడతాడు మీ తండ్రి గారు, శిక్షలు విధిస్తాడు, ఆపై మాకు తప్పేటట్టుగా లేదు అని వాళ్ళు ఏమీ చెప్పలేక సరాసరి తట్టుకోలేక మానేశారు చెప్పడం. ప్రహ్లాదుడు అనుకుంటున్నాడు, అయితే శిక్షలు విధిస్తాడు అంతే కదా, నాలో ఆయన ఉన్నాడు, ఎవరికి శిక్ష విధిస్తాడు? తండ్రి గారు చూడండి, 5 సంవత్సరాల వయసులోనే ప్రహ్లాదుడు అనుకున్నాడట, శిక్షకు ఎవరు అర్హులు? శరీరమా, మనసు? చాలా మంది అనుకుంటుంటారు ఆత్మకు శిక్ష విధించాలా, శరీరానికి విధించాలా? చిన్న బాధకే తీవ్రంగా ఆలోచన చేస్తుంటారు. చింత దహంతికాయం, చింత చిగురంతా ఉంటే చాలట శరీరం అంతా కూడా అనారోగ్యంగా మారిపోతుంది. తప్పకుండా మనం పైన సంసార బంధములు కట్టేవు నా కొరకు చెల్లునా అన్నాడు పదకర్త అర్థాంపుడైనటువంటి హనుమాచార్యులు గారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నిజంగా పైనే బంధాలన్నీ కూడా కట్టాడేమో. బాధలు పెట్టేటువంటి బంధం అవసరమా? బాధలు తగ్గించేటువంటి బంధమే. అంతగనుండా ఆకలి దప్పుల బాధేదో నారాయణ నామామృత రసమే నారాయణ నామామృత రసమే అన్నము పాదము గాదా దేవ కనులకు వెలుగు పసివారుడే తెలుసుకున్నాడే, మనం ఎంత తెలుసుకునే ప్రయత్నం చేయాలో చూడండి. ఇంకా దాంట్లోనే ఇంకా అక్కడే బంధాలలోనే మనం మునిగిపోతూనే ఉంటే దైవత్వాన్ని తెలుసుకునే సమయం ఎక్కడదండి? నా అనేది వీడ అండగనుడా విధాత వివో ఆకలి దప్పున బాధేదో నారాయణ నామామృత రసమే అన్నము పాదము గాదా దేవ కనులకు వెలుగు నీవే కావా. స్వామి, కనబడు చీకటి మాయే కాద, కనబడు చీకటి మాయే కాద, నిన్ను గనలేని ప్రాణి బ్రతుకి నిజముగ చీకటి అవుగా దేవ కనులకు వెలుగు నీవే కావా. తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అనుక్షణం కూడా చేయాలి. మానవ జన్మ దుర్లభంబు మానవ దర్శన భాగ్యం ఇచ్చి ఉన్నారు. ఎంతో పుణ్యం చేస్తే కానీ మానవులుగా పుట్టలేమట పెద్దలు చెబుతూ ఉంటారు. మనమందరూ పుణ్యాత్ములం, ధన్యాత్ములం, ఆపై పుట్టు భోగులం, భువి హరిదాసులం. పుట్టకతోని హరినామాన్ని చేతబట్టి లక్ష్మీకరంగా జీవించేటువంటి అదృష్టాన్ని కలిగించారు మహానుభావులు పితామహుడైనటువంటి ఆదిపట్ట నారాయణదాసు వర్యులు. పుట్టు భోగులం, భువి హరిదాసులం. హరినామాన్ని స్మరించు వారందరూ కూడా హరికి దాసమే కదండి. కనుక ఇవాళ మహద్భాగ్యంగా స్వామి యొక్క కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొంచుకుంటున్నాం. ఎంతటి అదృష్టం! నాకైతే మహదానందంగా ఉండడమే కాదు, సమయం అయిపోతుందని బాధ కూడా కలుగుతోంది. తర్వాత కార్యక్రమాలు కూడా పెద్దవాళ్ళవన్నీ ఉన్నాయి. అటువంటి దివ్యమైన ఈ వేదికలో అడుగు పెట్టడమే నా నిజంగా అదృష్టమని భావన చేస్తున్నాను. పెద్దలారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, రామ కోమల మేఘ శ్యామ రవి గులాబీ సోమ గుణధామ రామ 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 కోమల మేఘ శ్యామ రామ కోమల మేఘ
అక్కడ వినాలని చాలా ఉత్సాహంగా ఉందండి నాకు. ఇక్కడ పాటలే మరింత భయంగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఎక్కడ అలా నిల్చొని ఎలా పాడేది అనే భయంతోనే వణుకుతూనే ఉన్నాను. నాకు వినాలంటే చాలా ఆనందం అండి, పాడాలంటే అంతే భయం. పెద్దలారా, ఇవాళ స్వామివారి నదిపట్ట నారాయణదాసవర్యుల యొక్క దివ్య పదాలైన ఒక సంకీర్తనే చాలు ఒద్దికై నన్ను లక్ష్యంబగా అన్న చందంగా ఒక్క సంకీర్తన ఈ వేదికపై పాడినా సరే నిజంగా మహదానందం కలుగుతుందని భావన చేస్తూ, ప్రహ్లాద భాగవతంలో మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క జనన వృత్తాంతాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాను. మరొక చక్కటి కీర్తనతో కార్యక్రమాన్ని కూడా పరిసమాప్తం చేయదలిచాను. ఏవైనా పొరపాటు తొలిగితే బిడ్డగా భావన చేస్తారని కోరి ప్రార్థిస్తూ, మన ఆదిపట్ట నారాయణదాసవర్యులు రచించినటువంటి భక్త మార్కండేయులు ఒక పద్యం ఒక కీర్తనతో కార్యక్రమాన్ని కూడా అందిస్తాను. ఒక అమ్మవారి కీర్తన ఆహ్వానించండి, మంగళవారం కదా. అలాగే పెద్దలు అమ్మవారి యొక్క కీర్తనతో స్వామివారు ఆదిపట్ట నారాయణదాసవర్య రచనలో చక్కటి పద్యంతో కార్యక్రమాన్ని అందిస్తాను. అన్నమాచార్యది ఏదైనా పర్వాలేదు. అన్నమాచార్య కీర్తన అమ్మవారి కీర్తన రెండు పాట వినిపిస్తాను. పంచాశక్తి రూపిణి అమ్మా పంచదశాక్షరి పాండ్యకుమారి తల్లి జగజ్జనని పాటి మాం పంచాశక్తి రూపిణి
సుదినం స్మరవారం వారం అన్న చక్కగా స్మరించే రోజే నిజమైన వారం అంట. సోమవారం, మంగళవారం, బుధవారం కాకుండా స్వామి నామాన్ని స్మరించే రోజే మన జీవన విధానంలో లెక్క కట్టే రోజు కదా. కావున కాశీ విశ్వేశ్వర స్వామి, రామచంద్రమూర్తి సన్నిధానం, మహానుభావుడు హరికథా పుబ్భావ సరస్వతులు ఆదిభట్ట నారాయణదాస వర్యుల దివ్య పాదాలైన భక్తుల సమక్షంలో వాళ్ళ కార్యక్రమాలు కళా నీరాజనాన్ని కూడా సమర్పణ చేస్తున్నాం. తులారా మరొక చక్కటి పద్యం పెద్దలు చెప్పినట్టుగా అన్నమయ్య సంకీర్తనతో కార్యక్రమాన్ని కూడా పరిసమాప్తం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శారద చంద్రికా విమల చారు సినీరా సమస్త జీవనాధార భుజంగహార గిరిజా సుమనోధన చోర భక్త మదార లలాట లోచన కామికార శంకరా 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 పితామహ ఆదిభట్ట నారాయణదాస వర్యులు రచించినటువంటి భక్త మార్కండి అయినటువంటి కథా కార్యక్రమంలో చక్కని పద్యం విన్నవించాను పిల్లలారా. చివరిగా అన్నమయ్య సంకీర్తనతో సర్వపుష్పాన్ని కూడా సమర్పణ చేద్దాం. వటపత్ర సిగనుంటై వస్త్రము విడనాడు ఆహార్య శోభన హాదిమ పురుషుడు వటపత్ర సిగనుంటై వస్త్రము విడనాడు ఆహార్య శోభన హాదిమ పురుషుడు వేయి విధముల వేషాలు వేయువాడు ఈనాడు వేషాలు నీవాడు అతడి అభినవ రూపుడు అమృతమయుడైన శ్రీ
ఏమని ఏమని పొగడవచ్చు నీ ప్రభావము వెంకటేశ శ్రీనివాస ప్రభో లక్ష్మీరమణ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద ప్రహ్లాదవరద గోవింద ఓం నమో వెంకటేశాయ. పెద్దల సమక్షంలో మహానుభావులు ఆదిభట్ట నారాయణదాస జయంతి మహోత్సవంలో భాగంగా భక్త ప్రహ్లాద అనగా జనన వరకు కూడా చెప్పదలిచాను. పెద్దలు తప్పులు తగిలితే బిడ్డగా భావన చేస్తారని కోరి ప్రార్థిస్తూ అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. మరొక్కసారి పెద్దలందరికీ కూడా సభాముఖంగా సహకార వాయిద్యాల పెద్దల గౌరవనీయులు మృదంగపై సహకారం ఎంతో అద్భుతంగా ఆపాలని